అబ్బాయి పుట్టాడు. పుట్టాడు. పుట్టకి ఏం చేస్తాడు? బిడ్డలు పుట్టగానే సంబరం కాదు, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. అలాగేనండి. స్వీట్ ఇచ్చినంత తేలిక కాదు అది. వెళ్ళు వెళ్ళు. అదు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, మనం ఎంత బరువు మోయగలమో అంతే మోయడానికి ప్రయత్నం చేయాలి. తలకు మించిన బరువు ఎత్తుకున్నావో మెడలు విరిగిపోతాయి. ఆ తర్వాత లేపడానికి కూడా ఎవరు ఉండడు. నోటీస్. వెళ్ళండి. ఒరే బంగారు బాబు, తమ్ముడు పేరు ఏమిట్రా? మా నాయనే నువ్వు నిజంగా మనగాడైపోతావురా. ఏమండి, మనకు వీళ్ళిద్దరు లక్షలు కదండి. అందుకేగా ఇద్దరు తోలనుకున్నాం. లేకపోతే బీదల పాటల సినిమాలో లాగా. సరేలేండి. ఏమండి, వీళ్ళని పొట్టి తీరు, వీళ్ళని డాక్టర్ చక్రవర్తి చెయ్యాలండి. వీళ్ళిద్దరిని బాగా పెంచి పెద్ద చేస్తే మనకు అంతే చాలు కదండి. అవునండి. సర్లేండి. ఈసారి మొక్కలోనే పుట్టాడు. ఒరే అబ్బాయి, మగపిల్లలు ఎంతమంది ఉండి ఏం ప్రయోజనం రా? ఒక్క ఆడపిల్ల లేకపోయాక. నన్ను ఏం చేయమంటారా? ప్రతిసారి నీ కోడలు పని కట్టుకుని మొగ్గులో అనుకుంటుంటే నా చేతిలో ఉంది. మరి నా చేతిలో ఉందా? ఎవరి చేతుల్లోనూ లేదు, అంతా దేవుడి చేతుల్లో ఉంది. ఆడపిల్ల ఇంటికి శ్రీ మహాలక్ష్మిరా, శ్రీ మహాలక్ష్మి. అబ్బబ్బబ్బా, ఇప్పుడు చెప్పావుగా, వచ్చే సంవత్సరానికి ఆడపిల్ల నీ చేతిలో ఉంటుంది. మా నాయనే, నా బాధే, ఎంత చల్లటి మాట చెప్తావరా ఆయన. ఏడు నేను కూడా సన్యాసం తీసుకుంటానండి. మగపిల్లోడు మళ్ళీ మగపిల్లోడే పుట్టాలా? నా జాతకానికి ఆడపిల్ల నెత్తుకునే యోగ్యత లేదల్లే ఉంది. టైం అవుతుంది, అన్నం పెట్టు. పొయ్యి మీద ఉడుకుతుంది, కనపడతావా? అమ్మా, ఈ తొక్క గుండెలు కుటుంబంటే కుట్టడమే. నేను ఇక్కడే ఊరికే కూర్చోలేదురా. అన్నం పెట్టు. నువ్వు నోరు కూర్చున్నావు పారా. అప్పుడుగా నేనన్నా కుట్టుకుంటాను. ఉండండి, నేను వస్తున్నాను. ఇట్లా నేను కుట్టుకుంటానులే. ఇదే ఆడపిల్ల అయితేనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సోమవారం సినిమా కలర్లా తయారవుతున్నారు. ఆఫీస్కి టైం అయినా ఇంకా బయలుదేరే ఉంటుంది. అన్ని అనొచ్చే మీలాంటి ఆడదుండగా హడావుడు ఎందుకే? అర్థం ఉంది. అయ్యో, నా మతి మండిపోను. అర్థం ఏంటో గుర్తుకొచ్చింది. ఏమండి, ఆ సినిమా మళ్ళీ వచ్చిందండి. సాయంత్రం తొందరగా వచ్చేయండి. ఆ సినిమాలో నాగేశ్వరరావు చేశాడు చూడండి. అందుకే తొందరగా రమ్మంటున్నా. ఒరే బంగారు బాబు దశ ఉన్నాడు, బయలుదేరంట. ఒరే, ఒక్క 5 నిమిషాలు ఉండదా? అయిపోతుంది. నేను మాత్రం ఏం చేయను, అన్నిటికీ నేను ఒక్కదాన్ని కావాలి. జానకి మళ్ళీ తిరిగి వేరే పని ఉంటే ఏం చూసావు అంతేమో? ఏం చూసావు అంటమునా? ఈ బాగా తింటా ఉందా? అంటదే నెలకు గంటది. ఏ
నష్టపోవాలి ఇదే గోటు మొత్త నష్టపోతాను ఎవరా మొదలవుతాడు ఈ అమ్మ మొదలవుతుంది ఈ అమ్మ మొదలవుతుంది నువ్వు అర్థంటే మొదలవుతుంది ఊరితో పెట్టమని నేను కాదు ఎసుకాలు మారుతా మొదలవుతాడు కాకపోతే ఈ ఏడులో అందరికీ నా కొడుకన్నా నేనన్నా కళ్ళలో నిప్పుడు నష్టపోతున్నారు మొదల మోక చూసే దరిద్ర కొట్టిపోదు ఒరే అబ్బాయి ఈసారి నీకు ఆడపిల్ల కొట్టబోతోందిరా అంటే మళ్ళీ ఏమిట్రా పిచ్చి సన్నాసి ఈసారి నీకు ఆడపిల్ల కొట్టడం ఖాయం హలో ఏ స్పీకింగ్. ఏమయ్యా నువ్వు మనిషివా పశువా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఫోన్ చేయొద్దని? ఇట్స్ ఆల్ రైట్. వీడియోరయ్యా మీ మనల్ని సీరియస్ గా నా ప్రాణం తీస్తాడు. ఇంకొకసారి ఇలా ఫోన్ చేస్తే వాడు కాలు వెళ్ళగొట్టాను చెప్పు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా? మీ మనల్ని సీరియస్ గా చెప్తే వెళ్ళవే. ఎప్పుడు కొంటావు? కొందాం, గుర్రం పందెం కొట్టని. ప్రతి ఆదివారం కొడుతూనే ఉన్నావా? అది సరేలే, గుర్రం ఎదుగుతుంటుందని మనం కలగన్నావా? అది వినేలే, దేనికైనా కాలం కర్మం కలిసి రావాలి. మన ఇద్దరం కలిసి ఉండగా ఆ రెండు కలిసి రావు. అయితే ఒక పని చేస్తానా? ఏమిటి? మన ఇద్దరు ఎవరో ఒకరు పోదానా? ఎందుకు? లేకపోతే కాబులు వాడు కనిపిస్తాడు. కాబోలి కాబోలి అని 10 సార్లు అంటావు. కాబోలి దగ్గర అప్పు చేసింది నీ కోసం కదటో. నా పెళ్ళికా? నీ పెళ్లి కాదు, నా శ్రాద్ధానికి. సజ్జనాలు ఎక్కువయింది, నాతో నడవలేకపోతున్నావు, అన్న టైంకి చేరలేకపోతున్నావు అని స్కూటర్ కొనాలనుకున్నావు. ఆ సంకల్పంతో కాబోలే వాడి దగ్గర 4 డబ్బులు అప్పు చేసి ఆ 4 డబ్బులు గుర్ర పందాలలో పెడితే జాగ్బారు కొట్టొచ్చు అనుకున్నావు. గుర్రాలు ఎదురుతారు అనుకున్నావా? అది